రెడీ అయిపోయాం. వీఆర్ గోయింగ్ టు దర్శనం. మా దర్శనం వచ్చేసి 6 o'clock ఉందన్నమాట. సో 5 అవుతుంది ఇప్పుడు. అక్కడికి వెళ్ళేసరికి 5:30 అవుద్ది కదా. సో మళ్ళీ ఏంటంటే దాని పేరు ఏం పేరు, మనం వెళ్ళే గేట్ ఏది ఏదో మేము వెళ్ళే గేట్ ఒక దగ్గర ఉంటుంది. ఆ గేట్ రీచ్ అవ్వాలి. 300 రూపీస్ దర్శనం వాళ్ళది ఒక గేట్ ఉంటుంది సపరేట్. సో అక్కడికి వెళ్ళాలి మేము. వెళ్ళినాక షూట్ చేసే ఛాన్స్ ఉంటే చేస్తా, లేకపోతే చేయను. ఈ అవుట్ఫిట్ అయితే చాలా సర్చ్ చేసి ఇష్టంగా తీసుకున్నాను. డీటెయిల్స్ ఏమైనా కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. Let me give my OOTD. It's okay. Where is my bottu? ఉంది. So అయిపోయాం. అండ్ మా హోటల్ నుంచి ఎంత మంచి వ్యూ ఉందో చూడండి. ఒక వెహికల్ తీసుకొని ఇంకా మా గేట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం మేమంతా. యాక్చువల్లీ మేము స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని 2 months ముందే బుక్ చేసుకున్నాము. మార్నింగ్ వచ్చాం కదా నడక మార్గంలో, అక్కడ చాలామంది ఏం చెప్పారంటే క్రౌడ్ లేదు, చాలా తక్కువ ఉంది అంటున్నారు. నేను కూడా ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాం కదా మేము, ఇంత లెస్ క్రౌడ్ తిరుమలలో అయితే ఎప్పుడు చూడలేదు. చాలా తక్కువ మంది ఉన్నారు, అసలు చాలా తక్కువ ఉంది. అండ్ ఆల్సో ఇట్లా దివ్య దర్శనం, సర్వదర్శనం ఇవన్నీ కూడా 2 hours అయిపోతున్నాయట. ఇంకా మాది వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక 1/2 hour 1 hour అయిపోద్ది కావచ్చు మాది కూడా. ఇది యాక్చువల్లీ మేలో వెళ్ళినాం అనమాట. మే కోసం మేము ఫిబ్రవరిలోనే బుక్ చేసుకున్నాము. ఈ టికెట్ బుకింగ్స్ అవన్నీ మనము టీటీడీ వెబ్సైట్లో ఆర్ యాప్లో చేసుకోవాలి. అండ్ ఇక్కడనే స్పెషల్ ఎంట్రీ వాళ్ళది ఎంట్రీ పాయింట్ అనమాట. మేము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వాళ్ళు మాన్యువల్ గా చెక్ చేస్తున్నారు పేపర్స్ అన్ని ఉన్నాయా లేదా అని. తర్వాత క్యూ లైన్ లోకి అయితే వెళ్ళిపోయాము. క్యూ లైన్ లో ఫుడ్ కి గానీ వాటర్ కి గానీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ పాయింట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడికి రావడానికి మాకు జస్ట్ 15 minutes టైం పట్టింది తెలుసా. అసలు ఏమో అది టికెట్స్ స్కాన్ చేయడానికి దర్శనం. అండ్ ఇక్కడ మొబైల్ ఫోన్స్. ఇక్కడే ఇంకా నేను నా మొబైల్ ఫోన్ని సబ్మిట్ చేసేసిన. ఇంకా దర్శనం తర్వాత కలుద్దాం గాయస్. 1/2 hour అనుకున్నా, ఎవరు చెప్పిండో ఏమో నాకు. నార్మల్గా ధర్మదర్శనమే 2 hours అవుతుంది అన్నారు. స్పెషల్ ఎంట్రీ దర్శనం 6కి వెళ్ళాము, 10కి బయటకు వచ్చినాం. ఆల్మోస్ట్ 7, 8, 9, 10, 11, 4 hours. అంటే బయట లేరు, తిరుమల బయట లేరు జనం, దర్శనం లైన్లో ఉన్నారు ఫుల్గా. మొబైల్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తెచ్చేసుకున్నాము. ఇంకా మేము ఫోన్స్ తెచ్చుకునే వరకు మా వాళ్ళు వెళ్ళి లడ్డూస్ తెచ్చేసారు. టైం 10 అవుతుంది కాబట్టి అందరు మంచిగా పడుకున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ పర్ఫార్మెన్సెస్ అవి అయితే కదా, ఎంత బాగున్నాడో దేవుడు. అసలు ఒరిజినల్ ఇక్కడే పర్ఫార్మెన్స్, కానీ ఎంత మంచిగా ఉన్నాడు ఇప్పుడు దేవుడు. ఇక్కడ లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఓన్లీ గాడ్ పైననే ఇట్లా లైటింగ్ పడేలాగా చేశారు. ఎంత బాగుందో వ్యూ కూడా. ఎంత బాగుంటుందో కదా ఇలా మనం కూడా పడుకుంటే. నేను కూడా ఎప్పుడైనా ట్రై చేస్తాను ఇక్కడ పడుకోవడానికి. ఇక్కడ నుంచి మీరు కూడా మొక్కేయండి గాయస్. ఇంటి దగ్గర ఏముంటారు, అప్పుడప్పుడు ఇలా తిరుమలకు రండి, పీస్ఫుల్గా ఉంటుంది. మీ అందరి కోసం కూడా నేను మొక్కేసా. ఫోటో దిగుతున్నారు. సో మీరందరూ బాగుండాలని చెప్పి మొక్కినా సరే చూసుకుంటా నేను అని చెప్పేసిండు. జస్ట్ బిలీవ్ ఇన్ వెంకన్న, దట్స్ ఇట్. నేను కూడా యూట్యూబర్ అంకుల్ ఎవరో యూట్యూబ్ చేస్తున్నారు. వెళ్ళిపోయారు వాళ్ళు, ఎక్కడ తిరిగి వెళ్ళిపోతారు. ఫొటోస్ అంటే ఆ కనెక్షన్ లేదు నాకంటే. ఫొటోస్ ఇంపార్టెంట్, వీడియోస్ ఇంపార్టెంట్. అండ్ దర్శనం మాత్రం చాలా 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 మంచిగా జరిగింది మాకు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ టైం తీసుకుంది, బట్ ఇట్స్ ఓకే, చాలా మంచి దర్శనం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ క్లిప్లో కొంచెం దర్శనం గురించి, కొంచెం నా ఎక్స్పీరియన్స్ గురించి కూడా షేర్ చేసుకుంటున్నాను గైస్. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను చాలా పెద్ద డివోటీ అనమాట వెంకటేశ్వర స్వామికి. చాలామందికి తెలీదు, ఈవెన్ మై ఫ్యామిలీ డజన్ నో దట్. ఎందుకంటే నేను ఎప్పుడు బయటపడను, బట్ చాలా అంటే చాలా ఇష్టం నాకు. వెన్ ఎవర్ ఐ సీ హిమ్ ఐ జస్ట్ క్రై, అంతే.
జస్ట్ క్రై అంతే. ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది వీడియో చూస్తుంటారు, వాళ్ళకి కూడా తెలీదు నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. మేబీ ఈ వీడియో నుంచి తెలుస్తుంది వాళ్ళకు కూడా. ఎందుకు వాళ్ళకు కూడా చెప్పకుండా మీకు చెప్తున్నా అంటే, మీరు కొంచెం స్పెషల్ అంటే వాళ్ళు కూడా స్పెషలే, వాళ్ళు మీరు అందరూ ఇష్టం కాబట్టి నేను మీతో ఇట్లా యూట్యూబ్ త్రూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఎంత నమ్మకం అంటే నాకు, ఐ జస్ట్ బిలీవ్ ఇన్ హిమ్ అంతే. ఏమైనా అవ్వని, విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అనేది ఒకటి నాకు ఉంటుంది అనమాట ఎప్పుడు. అండ్ మీరు కూడా ఒకసారి నమ్మి చూడండి, డెఫినెట్లీ మళ్ళీ నా ఛానల్కి వచ్చి మీరు అరే అవును మాకు కూడా ఇలా జరిగింది అని చెప్తారు. ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇన్ కేస్ జరుగుతాయి ఆబ్వియస్లీ. ఇన్ కేస్ అనే ప్రసక్తే లేదు ఇక్కడ. ఇట్ హ్యాపెన్స్, దాట్స్ ఇట్. అండ్ ఇప్పుడు దర్శనం అయితే ఎంత బాగైందో అసలు చెప్పకూడదు. అండ్ ఆల్సో దర్శనం అయిపోయి బయటికి వచ్చే టైంకి మా ముందే దీపం తీసుకెళ్ళారు. అండ్ ఆల్సో ఒకటి పల్లకిది ఉంటుంది కదా, అది కూడా తీసుకెళ్ళారు. అది కూడా చూసే భాగ్యం మాకు దొరికింది. చూశాను, చాలా హ్యాపీ. అండ్ ఈసారి ఏం లేదు, ప్రతిసారి నేను రైట్కి ఎక్కువ ఉంటాను, లైక్ ఎక్కువసేపు చూడొచ్చు అని. ఒక 10 seconds చూసి ఉంటాను, బేర్ మినిమం 10 seconds చూసి ఉంటాను నేను. బట్ ఐ జస్ట్ స్మైల్ అండ్ క్రై అంతే అతను చూసినప్పుడు. అండ్ ఎప్పుడైనా దర్శనము చాలా వెయిట్ చేసి మనకు దర్శనం దొరికింది అనుకోండి, ఎంత ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది. వెయిట్ చేసి దర్శనానికి వెళ్తాం. అందరూ ఎటు వెళ్తే అటు వెళ్తారు వాళ్ళు. సో కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. సో ఇంక ఇక్కడ పైకి వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా ఇక్కడే హారతి కూడా ఉంటుంది ఇట్లా. సో కొబ్బరికాయలు కూడా కొట్టడానికి ఇక్కడే మనకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మేము కూడా కొబ్బరికాయలు కొట్టేసినాం. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే, ఈ వీడియో వచ్చేసి తిరుమల సిరీస్ లో డే 1 రోజు పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 వీడియో అలిపిరి స్టెప్స్ ఎక్కేటప్పుడు తీసినాము. ఆ వీడియో ఇక్కడ ఐ బటన్స్ లో పెడతాను, డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి, చాలా బాగుంది. సో ఈ క్లిప్ లో చూసుకుంటే నేను ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట. ఈ కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ చాలా రష్ ఉన్నారు అప్పటికిను. సో నేను వెయిట్ చేస్తున్నాను ఆ టైం ఎప్పుడు వస్తుంది అని. అందరు అడ్డుగా ఉన్నారు ఇక్కడ. నాకు ఈ వీడియోస్ అన్ని చూస్తుంటే ఎడిటింగ్ చేసే టైంలో నేను మళ్ళీ తిరుమలకి వెళ్ళి వచ్చిన ఫీలింగే అనిపిస్తుంది. మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి నన్ను ఎప్పుడు పిలుస్తాడో, ఎప్పుడు చూడాలనుకుంటాడో, నేను ఎప్పుడు వెళ్తాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు విజిట్ తిరుమల అగైన్. మేము బయటికి 10కి వచ్చాము, బట్ లడ్డూస్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఆల్మోస్ట్ అక్కడే 1 hour టైం అయిపోయింది. నేను ఏం చెప్తానంటే, నేనంటే వీడియోస్ తీసుకోవాలి కాబట్టి నా ఫోన్ తెచ్చుకున్నాను. మా మిగతా వాళ్ళందరూ ఫోన్స్ రూమ్ లోనే పెట్టేసి వచ్చాం. మేము ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా మొబైల్ ఫోన్స్ అన్ని రూమ్ లోనే పెట్టెళ్తాం. మళ్ళీ అక్కడే స్కాన్ చేసి ఇక్కడ స్కాన్ చేసి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని. నార్మల్ గా ఫొటోస్ కావాలంటే ఇక్కడ వాళ్ళు ఉంటారు కదా చాలా మంది కెమెరామెన్స్, వాళ్ళ దగ్గర దిగేస్తాం. డిన్నర్ మాత్రం వెంగమాంబలో చేయాలని నాకు చాలా ఉండే, బట్ మేము వచ్చేసరికి అది క్లోజ్ చేసేసారు. ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక బయట టిఫిన్ చేసాము, దోశ అలా. ఎవరు తిరుమలకి వచ్చినా ఈ ప్లేస్ లో ఫొటోస్ తీసుకోవడం మాత్రం మర్చిపోరు గైస్. Just sitting alone here. అండ్ ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు, టైం అయిపోయిందని. ఇంకా కొంచెం షాపింగ్ ఉంటే చేసేసుకొని వెళ్ళిపోయాం. ఇందాకే ఒక పూసల అమ్మాయి దగ్గర మాట్లాడినాము. షీ టాక్డ్ వెరీ గుడ్ ఇంగ్లీష్ యాక్చువల్గా చెప్పాలంటే. అరే ఆమె దగ్గర గుర్తుకు రాలేదు నాకు తీయడానికి, కానీ చాలా మంచి మాట్లాడింది ఇంగ్లీష్. ఎవరో పూసలమ్మ అమ్మాయిని అక్కడ ప్రయాగరాజ్లో ఏమంటారు ఫేమస్ చేసారు మోనాలిసా. ఇక్కడ తిరుమలలో కూడా ఒక అమ్మాయి ఉంది ఇంగ్లీష్ మాట్లాడుతుంది. సో మాకు దర్శనం అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. మా అత్త వేసిన ఊడింగ్ లైక్ చిలక బయట ఎవరు వచ్చారు. మేము రూమ్కి వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇంకా నెక్స్ట్ వీడియో డే 2 వీడియో ఉంటుంది, డెఫినెట్ గా చూడండి. మేము ఏమేమి ప్లేసెస్ కి వెళ్ళామో చూపిస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో కలుద్దాం. ఓకే, బాయ్.